ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ జనజాతర బాహ్యరీ బహిరంగ సభ జరగనుంది. 2 నియోజకవర్గాలు కలిపి జిల్లా కేంద్రంలో సభ నిర్వహించారు. ఇక జనజాతర సభకు హాజరు కానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో జనజాతర సభాస్థలిని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క పరిశీలించారు. సభకు 30,000 మంది బహిరంగ సభకు భారీగా తరలివస్తారని మంత్రి సీతక్క తెలిపారు. అభ్యర్థి ఆత్రం సుగుణ తరపున కాంగ్రెస్ తరపున భారీ మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపించాలని ప్రజలను సీతక్క కోరారు. మరి ఆసిఫాబాద్ అదే విధంగా కాగజ్ నగర్ సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గ ప్రజల్ని ఇక్కడికి పేరు పేరున ఆహ్వానిస్తా ఉన్నాం. ఈ ఆదిలాబాద్ జిల్లా నుంచి మొట్టమొదట ఒక ఆడ కూతురుకు ఆదివాసీ బిడ్డకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది పార్లమెంట్లోకి. మొదటిసారి ఆడ కూతుళ్ళు ఈరోజు పార్లమెంట్లోకి రాబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళా ఓరియంటెడ్ పార్టీ, మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించే పార్టీ. ఈ క్రమంలోనే మరి ఈసారి ఎంపీ ఎన్నికలలో 3 సీట్లు కాంగ్రెస్ పార్టీ మహిళలకు కేటాయించడం జరిగింది పార్లమెంట్లో. ఒకటి ఎస్టీ ఆదిలాబాదు, ఒకటి ఎస్సీ మరి వరంగల్, ఇంకోటి మల్కాజిగిరి నుంచి ఓసీ క్యాస్ట్ జనరల్గా మహిళకు 3 మహిళలకు ఇవ్వడం జరిగింది. 3 మహిళలు కూడా మంచి ప్రచార జోరులో పరిగెడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు, ఆదిలాబాద్ నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కోరుతా ఉన్నాం. ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి. చాలా ఏళ్ళ తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని అందరినీ కూడా పార్లమెంటుకు ఒక సామాన్యురాల్ని, ఒక సామాన్యమైనటువంటి టీచర్ను మరి పార్లమెంటుకు గెలిపియాలని రేపు రేవంత్ రెడ్డి గారు కూడా కోరడం జరుగుతుంది. అందుకని అశేషంగా తరలి రావాలని ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకు పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఆసిఫాబాద్ జిల్లాలో కానీ, ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో కానీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కానీ ఏమేమి సమస్యలు ఉన్నాయో అవన్నింటిని కూడా రాబోయే కాలంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెండింగ్ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాం. ఈరోజు ఓట్ల కోసమే కాదు, ఇన్ఛార్జిగా అభివృద్ధి